మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఇప్పటికే మార్కెట్లో పసుపచ్చగా కనిపిస్తూ మామిడి పండ్లు నోరూరించేస్తున్నాయి. కానీ ఆత్రుత పడి కొనేసి కోసేసి తినేసామా అంతే సంగతులు. ఆ మామిడి పండ్లను తింటే ఏమవుతుంది? వాటితో వచ్చే నష్టాలేంటి? చూస్తే నోరూరడం పక్కా, తింటే కొత్త రోగాలు రావడం కూడా అంతే పక్కా. ఇది ప్రస్తుతం మార్కెట్లో మామిడి పండ్ల లెక్క. కెమికల్తో కలుషితమైన కరీంనగర్ మామిడి. చర్యలు తీసుకోమంటుంది ప్రజానాడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్తో పాటు జగిత్యాల మామిడి మార్కెట్లో దొరికి మామిడికి మన దేశ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనూ మంచి పేరుంది. కానీ ఇప్పుడు ఆ మామిడి పండ్లు తింటే అద్భుతమైన రుచేమో గానీ నయం కాని రోగాల బారిన పడడం మాత్రం ఖాయమనే వాదన వినిపిస్తోంది. జగిత్యాల కరీంనగర్ మార్కెట్లో ప్రతి ఏడు మామిడి మార్కెట్ సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయల టర్నోవర్తో బిజినెస్ జరుగుతుంది. 35,000 నుంచి 45,000 టన్నుల మామిడి ఈ మార్కెట్కు చుట్టుపక్కల తోటల నుంచి తరలి వస్తుంది. ప్రస్తుతం ఈ మార్కెట్ స్థానికుల చేతుల్లో నుంచి ఏకంగా ఇతర రాష్ట్రాల వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడి నుంచి ఉత్తరాదికి, ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మామిడి పండ్లలో కార్బైడ్ కలపడం వివాదాస్పదంగా మారుతుంది. కార్బైడ్ విషయంతో మామిడిని మాగబెట్టి ఫల ప్రక్రియపై హైకోర్టు 2015లోని సీరియస్ అయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించాలని అక్షింతలు వేసింది. అయినా పరిస్థితుల్లో మార్పు లేదు సరికదా. ఇప్పుడైతే ఆ ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడ పత్తానే లేకుండా పోయింది. కాల్షియం కార్బోనేట్ పోయి ఇథనాల్ రిపీనర్ వచ్చింది. డబ్బాలను, అట్టపెట్టెల్లో ఈ ప్యాకెట్తో పాటు ప్యాక్ చేసి మామిడి పండ్లను మాగబెట్టి కేవలం 1-2 రోజుల్లోనే పండ్లుగా మార్చే ప్రక్రియ మొదలైంది. మామిడి మార్కెట్లో మనకు అక్కడక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయిన ఇథలిన్ రీపీనరీ కవర్స్ దర్శనమిస్తాయి. ఈ ప్యాకెట్స్ లో పౌడర్ ద్వారానో లేక గ్యాస్ పద్ధతిలోనో మాగబెట్టడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఈ ప్యాకెట్స్ మనకు మార్కెట్లో కనిపిస్తున్న లోపల వాడేది మాత్రం కాల్షియం కార్బైడే అనేది స్పష్టం. ఎప్పుడైతే ఒక ప్యాకెట్ను నీళ్లలో ముంచుతున్నారో అది ఇథలిన్ రిపీనర్ కాదన్నట్లు. అయితే జరుగుతున్న ఈ లోగుట్టును పట్టించుకునే అధికారులు లేక ఇక్కడ విషం నింపిన మామిడి పండు ఎగుమతి అవుతూ మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. కాల్షియం కార్బైడ్ ఎంత విషమంటే సరిగ్గా హిమాచల్ ప్రదేశ్కు, ఢిల్లీకో వెళ్లేందుకు సిద్ధం చేసే కాటన్లో వీటిని వేసి పెడతారు. ఒకవేళ అవి సమయానికి రీచ్ కాక ఓ 2 రోజులు ఆలస్యమైతే ఆ పండ్లన్నీ పనికిరానంతా కుళ్ళిపోతాయి. అలాంటి కార్బైడ్ వేసిన నీళ్లలో వేసి మాగబెట్టిన పండ్లు తింటే ఎలాంటి రోగాలు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై కొందరు సామాజిక కార్యకర్తలు ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు. మరోవైపు కాల్షియం కార్బైడ్ వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రావడంతో పాటు కిడ్నీలపైన ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు వైద్యులు. మార్కెట్లో వస్తున్న మ్యాంగోస్ చూస్తే చాలా తినబుద్ధిగా రంగుతో నిగుడిపోయి ఉన్నాయి, కానీ లోపల కార్బైడ్తో ఉడికిపోయి రసాయనికాలతో వాడిన పండ్లను మగ్గబెట్టి తీసుకొస్తున్నారు. దానివల్ల మనకి వాటిని తినడం వల్ల కానీ వాటి జ్యూసులు తాగడం వల్ల కానీ మనకెంతో లాభానికంటే ఎక్కువ నష్టమే జరుగుతూ ఉంది. ఈరోజు మామిడి చెట్లకు పూత రావడం కోసం, వచ్చిన పూత నిలవడం కోసం, ఆ పూత నిలిస్తే కాత నిలవడం కోసం, కాత నిలిస్తే వాటికి పెరుగుదల కోసం ఎన్నో రకాల రసాయనాలు వాడుతూ మార్కెట్లో తీసుకొస్తున్న ఈనాటి మామిడి పళ్ళలో రుచి ఉండట్లేదు, శుచి ఉండట్లేదు. కెమికల్లో మగ్గిపోయి ఖరాబైన మామిడి పళ్ళను తీసుకొచ్చి రాలిపోయిన మామిడి పళ్ళకు రంగులు అద్దుకొని తీసుకొచ్చినట్టుగా ఈరోజు మార్కెట్లోకి మామిడి పళ్ళను తీసుకొస్తున్నారు. 40-45 సంవత్సరాల కింద మామిడి పండ్లు కానీ ఏదైనా కానీ తెంపి కాయలు పండుకొచ్చినప్పుడు తెంపి ఆకులలో మామిడి ఆకు కానీ బీడీలాకు కానీ దానిలో మాగబెట్టి తినేది. ఇప్పుడు ఏమవుతుందంటే అంత కెమికల్స్ వేసి దాన్ని పళ్ళు వండిస్తున్నారు. దాంతో ఆరోగ్యానికి హానికరమైన వస్తువు. అందుకొరకే దయచేసి ఆ మామిడి పండ్లు తిన్నవారు పిల్లలకు కూడా రకరకాల బీమాలు, సర్ది, దగ్గు ఇవన్నీ రోగాలు వస్తున్నాయి. ఆర్గానిక్ పద్ధతుల్లో పండ్లు పండించేందుకు మళ్లీ చాలా మంది మొగ్గు చూపుతున్న క్రమంలో ఇంకా కరీంనగర్, జగిత్యాల మార్కెట్లో మాత్రం రసాయనాలతో పండ్లను మాగబెట్టే పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్లలో యథేచ్ఛగా కార్బైడ్ వాడకం కొనసాగుతూనే ఉంది.
సీజనల్ ఫ్రూట్లు అతి ముఖ్యమైన రుచికరమైన మామిడి పండ్లను చిన్న పెద్ద తేడా లేకుండా తింటారు. అలాంటి పరిస్థితుల్లో అభం శుభం తెలియని వారు కూడా ఇలాంటి కెమికల్ ఆధారిత పండ్లను తిని క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలకు బలి అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పండ్లు తింటే ఆరోగ్యం మెరుగుపడడానికి బదులు కొత్త రోగాలు సంక్రమించే అవకాశాలు దాపురించాయి. తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గణనీయంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ అధికమయ్యాయి. ఈ క్రమంలో విషపూరితమైన మామిడి పండ్ల నుంచి ప్రజలను కాపాడే దిశగా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.